హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫుల్ హ్యాండ్ ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా చేశాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దీనికి మీరు ఫిట్టింగ్ కట క్లియర్గా ఫిట్టింగ్ ఎలా ఉందో ఏటో క్లియర్గా నేను చెప్పాను. మీరు స్కిప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ డిజైనర్. ఈరోజు ఫుల్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 4 మీటర్స్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి 3 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి 1 మీటర్, అది 2 మీటర్స్. అది ఇప్పుడు లైనింగ్ తీసుకుని ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ఆపోజిట్, కింద ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో చూసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసుకుని మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాలి. టేప్ తీసుకుని షోల్డర్ కాడి నుంచి హిప్ వరకు కొలుచుకుంటే నాకు 14 ఇంచులు వచ్చింది. పొడవు 14 ఇంచులు. చెస్ట్ లూజు కొలుచుకోవాలి. నేను ఎలా కొలుచుకుంటున్నానో అలా కొలుచుకుంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. చెస్ట్ లూజు 15 ఇంచులు వచ్చింది. వేస్ట్ లూజు 14 ఇంచులు వచ్చింది. ఇలా కొలతలు తీసుకుంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసి టేప్ తీసుకుని 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకుంటే 15 ఇంచులు అవుతుంది ఖర్చులు. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఖర్చులు కలుపుకుంటే 1 ఇంచు. ఇక్కడ 15 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం ఖర్చులతో కలిపి. అటు సైడ్ కూడా 15 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ స్కేల్ తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పొడవు వస్తుంది కదా, షోల్డర్ తీసుకుని టేప్ తీసుకుని షోల్డర్ 5 ఇంచులు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కాడి నుంచి అటు సైడ్ 5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ 6 ఇంచులు, ఫోల్డింగ్ కాడి నుంచి 5 ఇంచులు మార్క్ చేసుకుంటే మార్కింగ్ సమానంగా వస్తుంది. అటు సైడ్ కూడా 6 ఇంచులు చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ కలిపేసుకుంటే ఇప్పుడు టేప్ తీసుకుని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి 15 ఇంచుల దగ్గరికి ఒక ఫోల్డ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. 7.5 ఇంచులు చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ
14 ఇంచులు టేప్ తీసుకుని సగానికి ఫోల్డింగ్ చేస్తే వచ్చేస్తుంది 7 ఇంచులు. 7 ఇంచులు కూడా మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చులకి, ఇటు కూడా 2 ఇంచుల ఖర్చులకి తీసుకుని ఈ 2 మార్కింగ్స్ స్కేల్ తీసుకుని కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మార్కింగ్స్ సరిగా కనిపించట్లేదు. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో క్లియర్గా తీస్తాను. 1.5 ఇంచులు చంక రౌండ్ కోసం ఈ రౌండ్ స్కేల్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ రౌండ్ స్కేల్ బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సారీ ఫ్రెండ్స్, ఏమైనా నాయిస్ ఉంటే స్కిప్ చేయండి. ఇప్పుడు నెక్ని మార్క్ చేసుకోవడానికి ఫోల్డింగ్ కాడి నుంచి 2 ఇంచులు 2 ఇంచులు మార్క్ చేయాలి. కిందకి ఒక 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏ నెక్ కావాలితే ఆ నెక్ డ్రా చేసుకోవాలి. నేను ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్లో చూపిస్తాను. అండ్ మనం ఏ డిజైన్ రౌండ్ అయితే రౌండ్ డిజైన్, మీరు నెక్ మోడల్ కావాలంటే నెక్ మోడల్ కట్ చేసుకోవచ్చు. నేను నెక్ మోడల్ కట్ చేశాను, కట్ వర్క్లో నెక్ డిజైన్ కట్ చేశాను. అందుకని ఇప్పుడు ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్లో చూపిస్తాను. నేను నెక్ అలా కట్ చేశాను, అలా స్టిచ్ చేశాను అన్నది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకుని నెక్ వదిలేసి మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని దాని మీద ఫోల్డ్ చేసుకుని అది ఎలా ఉందో అలా యాస్టిచ్ ఇది కూడా కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఫ్యాబ్రిక్ని అలాగే 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. అదో ఫోల్డ్ ఇదో ఫోల్డ్ ఇలా చేసుకుంటే 4 ఫోల్డింగ్స్ అయిపోద్ది. ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకుని దాని మీద పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది మనకి ఒకసారి. ఇది ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉంచుకొని లైనింగ్ పీస్ వేసుకున్నాం కదా, లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసుకుని హిప్ కాడి నుంచి వేస్ట్ కాడి నుంచి కిందకి చివరి వరకు కొలుచుకుంటే ఈ ఫ్రాక్ లెంత్ వచ్చి 41 ఇంచులు వచ్చింది. నేను అది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. ఇది సాటిన్ లైనింగ్ ఫోల్డింగ్ చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఇప్పుడు 41 ఇంచులు కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా నాకు 41 ఇంచులు ఉంది. నేను ఇంకేం కట్ చేయట్లేదు, అలా ఉంచేసుకుంటున్నాను. మీకు ఏమన్నా తక్కువ కట్ వస్తే కట్ చేసుకోవచ్చు. మీకు ఎంత వస్తే అంత కట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకుని ఇది ఫోల్డింగ్ చేసుకుని ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. చివరి నుంచి మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్గా మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నాకు కరెక్ట్గా 41 ఇంచులు వచ్చింది. పైన హెచ్చు తగ్గులు ఉంటే చిన్న కట్ చేసుకుని సరిపోద్ది. సమానంగా కట్ చేసుకుని నాకు ఏమి లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఏం కట్ చేయలేదు. రెండు అలా తీసుకున్నాను. మీకు ఏమన్నా తక్కువ కట్ వస్తే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం. అంతే ఫ్రెండ్. స్టిచ్చింగ్ వీడియో మరో వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. అందులో మెడ కట్ట చూపిస్తాను, నెక్ మోడల్ కట్ట చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.